బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో భారీ గోల్మాల్ వెలుగులోకి వచ్చింది. బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం భద్రంగా ఉంటుందని నమ్మిన ఖాతాదారులకు షాక్ తగిలింది. లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు మాయమైన ఘటన కలకలం రేపుతోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో గోల్డ్ అప్రైజర్ గా పనిచేస్తున్న వ్యక్తి కస్టమర్ల బంగారాన్ని అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాకట్టు పెట్టిన బంగారంపై తీసుకున్న రుణాలను పూర్తిగా చెల్లించిన తరువాత నగలు తిరిగి తీసుకోవడానికి వచ్చిన ఖాతాదారులకు బ్యాంకు అధికారులు నగలు అందజేయలేకపోవడంతో అసలు విషయం బయటపడింది. ఇప్పటి వరకు సుమారు 40 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు గల్లంతైనట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న గోల్డ్ అప్రైజర్ గత 3 రోజులుగా పరారీలో ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇక ఇప్పటికే 3 ఖాతాదారులు అధికారికంగా ఫిర్యాదు చేయగా మరికొందరు బాధితులు కూడా ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఘటన తీవ్రతను గుర్తించిన బ్యాంకు ఉన్నతాధికారులు మొత్తం గోల్డ్ లోన్ రికార్డులు, తాకట్టు నగల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అసలు ఎంతమంది ఖాతాదారులు మోసపోయారు, ఎంత విలువైన బంగారం గల్లంతైంది, ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. జంగారెడ్డిగూడెంలో సంచలనం సృష్టిస్తున్న ఈ గోల్మాల్ పై మరింత సమాచారాన్ని మా ఏలూరు జిల్లా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మా సిస్టర్ మీద బంగారం పెట్టామండి. ఆవిడ పేరున బంగారం పెడితే ఆవిడ పేరున ఉన్న బంగారం ఉందండి. వాళ్ళ హస్బెండ్ పేరున బంగారం పెట్టామండి, 10 కాసుల బంగారం. అది లేదండి. లేదే, మాకు డౌట్ వచ్చిందండి. ఎందుకనంటే చారీ గారు ఆయన ఫోన్ చేసామండి, రాజుగారికి ఫోన్ ఎత్తులేదండి. ఆయన ఫోన్ ఎత్తపోయేదాటికి ఒకసారి ఇలాగ ఏదో జరిగింది అన్నారప్పటికి మాకు భయం వేసిందండి. భయం వేసి ఒకసారి వెళ్దాం నడు అని వచ్చామండి. వచ్చి మా బంగారం ఉందో లేదో ఒకసారి డౌట్గా ఉందండి, చూపించండి అన్నాం. చూపించండి అంటే మా సిస్టర్ పేరుని పెట్టినవి ఉన్నాయండి. మా బావగారి పేరుని పెట్టిన బంగారం మటుకు 10 కాసుల బంగారం లేదండి. అయితే మేనేజర్ గారిని అడుగుతుంటే మేనేజర్ గారు అంటారు, మీ బంగారం కొంచెం తేడా జరిగిందమ్మా, చూద్దాం, మీరు కంగారు పడొద్దు అంటున్నారండి. మాకు ఈ రోజే తెలిసిందండి మిస్ అయిందండి. వచ్చామండి ఇక్కడికి, రాజుగారు ఫోన్ ఎత్తపోయేదాడికి డౌట్ వచ్చి వచ్చామండి. ఆ బంగారం పెట్టుకున్నాయనండి, బంగారం పెట్టుకున్నాయని రాజుగారండి. అడిగానండి, సెలవు పెట్టారు అన్నారండి. అంటే అసలు మా బంగారం ఉందో లేదో ఒకసారి చూడండి అని అంటే అప్పుడు మా సిస్టర్ పేరుని పెట్టిన బంగారం ఉందండి, బావగారి పేరుని పెట్టిన బంగారం మటుకు లేదండి. ఆయన ఏమంటున్నారండి, ఆయన మిస్ అయ్యింది చెప్దామా అంటున్నారండి. ఎంక్వైరీ జరుగుతుంది. వచ్చారండి, మొత్తం 3 ఉన్నామండి. మిస్ అయ్యిందని ఇవాళ తెలిసిన వాళ్ళు మటుకు 3 ఉన్నామండి. వాళ్ళది ఒక ఆయనదేమో చైన్ మిస్ అయిందండి, ఒక ఆవిడదేమో హారం, గాజులు అవి మిస్ అయినాయండి. రామాంజపురం సార్, మన ఇక్కడ జంగారెడ్డిగూడెంలో బ్యాంక్ ఆఫ్ బరోడా నాకు అకౌంట్ ఉంది సార్. అక్కడ నేను ఒక 2024 సంవత్సరంలో రెండు చైన్లు ఒక బంధు పెట్టాను సార్. పెట్టి 3 లక్షలు తీసుకున్నాను సార్. తీసుకుంటే మధ్యలో అప్పుడో లక్ష కట్టాను సార్. ఈ రోజుకి 3వ లక్ష కూడా తీరిపోయింది సార్. 1,07,000 క్లియర్ అయిపోయింది సార్. అయితే నా పనిముట్లు నాకు ఇవ్వమనంటే 2 ఇచ్చారు సార్. నాకు ముందు వస్తువు అనేది చూపించలేదు సార్. చూపించకుండా ఆ రిజిస్టర్లో సైన్ చేయించేసుకున్నారు సార్. మన సంతకాలు చేసే కాడ కూడా 3 అయితే 1 అని రాసి సైన్ చేయించేసుకున్నారు సార్. చేయించేసుకొని మీకు 2 ఉంది, అయిపోయింది, ఇంకా మాకు సంబంధం ఏమిటో అన్నట్టు మాట్లాడుతున్నారు సార్. మీరే మీ మీడియా మిత్రులు ఏదో చూసి న్యాయం చేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. పెట్టినట్టు ఉంది సార్, 3 పెట్టినట్టు ఉందో, 1 పెట్టినట్టు కూడా ఉంది సార్. అది వీళ్ళు అలా క్రియేట్ చేశారు సార్. మళ్ళీ మా వైఫ్ ఒక పేరు అయితే ఆ 2వ దాంట్లో వేరే పేరు పెట్టేసి వాళ్ళు చేశారు సార్. అలాగా అది కూడా ఉంది సార్. నా పేరు పుష్పండి. మా సిస్టర్ మీద బంగారం పెట్టామండి. ఆవిడ పేరున బంగారం పెడితే ఆవిడ పేరున ఉన్న బంగారం ఉందండి. వాళ్ళ హస్బెండ్ పేరున బంగారం పెట్టామండి, 10 కాసుల బంగారం. అది లేదండి. లేదే, మాకు డౌట్ వచ్చిందండి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, మరి బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన ఈ దోపిడీపై అప్డేట్స్ తెలియజేయండి.
మురళి వినిపిస్తోందా? గుడ్ మార్నింగ్ మహిళ. జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో గరానా మొత్తం వెలుగులోకి వచ్చింది అని చెప్పుకోవచ్చు. జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల మండలాలు అయినట్టు రామానజపురం, జంగారెడ్డి బ్యాంక్ ఆఫ్ బరోడాలో అయితే బంగారం కుదవబెట్టి గోల్డ్ లోన్లు తీసుకుంటూ ఉంటారు. గత 2 సంవత్సరాల నుంచి కూడా 2024లో 9 కాసులు బంగారం కుదవబెట్టి తీసుకున్న వ్యక్తి నిన్న బ్యాంకుకు వెళ్ళి మొత్తం డబ్బులు కట్టిన తర్వాత 9 కాసుల బంగారానికి సంబంధించి కూడా 6 కాసుల బంగారం అయితే ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. 9 కాసులు బంగారం ఉండాల్సిందిగా పెట్టిన బంగారానికి సంబంధించి 6 కాసులే ఉండటంతో అయితే బ్యాంకు అధికారులు నిలదీసిన పరిస్థితి అయితే ఉంది. వస్తువులకు సంబంధించి తేడాలు ఉన్నాయి. దీనికి సంబంధించి బ్యాంకు అధికారులు చూడాలని చెప్పి బ్యాంకు అధికారులపై ఒత్తిడి తేవడంతో అయితే ఈ గరానా బాసు వెలుగు